ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తోంది. 151 సీట్లతో 5 ఏళ్ల క్రితం అందలమెక్కిన వైసీపీని 11కు పడేసి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి పార్టీలకు అంతులేని అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు సృష్టించిన నేతలపై చర్యలుంటాయన్న నమ్మకంతో ఇంతటి అధికారాన్ని అందించారు. మరి అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందా అంటే లేదనే సమాధానమే వస్తోంది. ముందుగా హూ కిల్డ్ బాబాయ్ అనేది తేల్చేస్తామని ఎన్నికల ప్రచారంలోనూ అలాగే ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పలుమార్లు చెబుతూ వచ్చారు సీఎం చంద్రబాబు. అలాగే ఈ విషయంలో జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన షర్మిల, సునీత కూడా మద్దతుగా నిలిచారాయన. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మళ్లీ కదలిక ఎప్పుడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సిబిఐ ఇంకా తేల్చాల్సిన అంశాలున్నాయని గతంలో ఈ కేసు దర్యాప్తు గడువును నిర్దేశించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మళ్లీ దర్యాప్తు కొనసాగించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే తప్ప కేసు ముందుకు సాగదు, ట్రయల్ కూడా జరగదు. అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ దగ్గర నుంచి పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే తన తండ్రిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ వివేక కుమార్తె డిమాండ్ చేస్తున్నారు. ఒత్తిడిలు, బెదిరింపులు, ఎదురు కేసులన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డ ఆమె ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేక హత్య వెనుక దాగి ఉన్న రాజకీయం ఎవరిది అనేది తేల్చి సునీత న్యాయ పోరాటానికి ముగింపు పలకాలంటున్నారు ప్రజలు. అసలు తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందా లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో ఎప్పుడు కదలిక వస్తుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక సుగాలి ప్రీతి హత్యాచారం కేసులో న్యాయం ఎప్పుడు జరుగుతుంది? జగన్ కోడికత్తి కేసు వెనుక దాగి ఉన్న వాస్తవాలను ఎప్పుడు బయట పెడతారు? ఇక అనంతబాబు తన కారు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసినా కూడా ఆ కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. అతని కుటుంబ సభ్యులు దోషులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును ఎప్పుడు తేలుస్తారు? ఇక ఎన్నికలకు ముందు ప్రచారం సందర్భంగా గులకరాయి దాడి కేసులోనూ నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ కేసుల వెనుక ఉన్న జగన్ నాటకాన్ని కూటమి ప్రభుత్వమైనా బయట పెట్టాలన్న డిమాండ్ వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులవుతున్న సందర్భంగా ఈ కేసులు ఎంతవరకు వచ్చాయి? ఎప్పటికీ దోషులకు కఠిన శిక్ష పడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఆయా బాధిత కుటుంబాలకు న్యాయం ఎప్పుడు చేస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.